వేధిస్తున్నారంట అని చెప్పి. ఎస్ నాయుడు, ఏంటి అసలు ఇవాళ పర్యటనకు రావడం అసలు ఓవరాల్గా అసలు ఎలా జరిగింది? చాలా ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి మత్స్యకారుల దగ్గరికి. ఓకే, ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఇప్పుడుకి వచ్చాడు, చాలా రోజుల తర్వాత బహుశా వచ్చారు ఇప్పటికి. అయితే వచ్చిన తర్వాత అక్కడ ఆయన మాట్లాడినటువంటి విషయాలు, సో ప్రభుత్వం స్పందించినటువంటి తీరు, అసలు వాడి కోసం పట్టించుకోలేదు, గాలించలేదు అన్నట్లుగా నేవీ కేంద్రం ఉండి కూడా చేయనటువంటి పరిస్థితి, ఇవంతా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించింది అనేది ఒక అంశం. అయితే సో వారికి సహాయం చేసేటువంటి విషయంలో కూడా ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఏదో ప్రకటన చేశారు. ఏంటి అసలు మొత్తం? అంటే మత్స్యకారుల విషయంలో అంటే వీళ్ళే అని కాదు, ఎవరైనా అంటే ఒకరు ప్రాణాలతో ఉన్నారు, లేకపోతే కుట్టుమిట్లాడుతున్నారు, చనిపోయే పరిస్థితి, వాళ్ళు చనిపోవాలని ఎవరు అనుకోరు. అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే ఉన్నారో మత్స్యకార నాయకుడు, వైసీపీకి చెందిన నాయకుడికి సమాచారం అందింది. బట్ ఆ సమాచారాన్ని మిగతా వాళ్ళు ఎవరికి ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయలేదు. అంటే ఆఫీసర్స్ పెట్టాం, జగన్మోహన్ రెడ్డి ఒక లిస్ట్ చూపించి మేము కలెక్టర్కి ఇన్ని గంటలు చెప్పాం, వీళ్ళకి ఇన్ని గంటలు చెప్పామని చెప్పాం. అసలు ఇది ఇంటిమేట్ చేయాల్సిందో లేకపోతే చెప్పాల్సినటువంటి వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. రెండవది ఏంటంటే, సో అదే సమయంలో మత్స్యకార కుటుంబాలకు మిగతా వాళ్ళకు ఇక్కడికి వచ్చాం, ఇది చేసామంటే, సో మిగతా మత్స్యకారులు కూడా అలర్ట్ అయ్యి దాన్ని ఖచ్చితంగా ఇష్యూ చేసి ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఒక సమాచారం తెలిస్తే నా దగ్గరే దాచుకొని అది మీకు నేను చెప్పుకున్నట్టు, అంటే అందరికీ చెప్పామని చెప్పడానికి ఒక కమ్యూనికేషన్లో వాడారు తప్పితే, సో దాన్ని బహిర్గతం చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు నిజంగా రక్షించేవాళ్ళేమో. అంటే ఇందులో కేవలం రాజకీయానికి, ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నేతలో మత్స్యకార సంఘ నేతలో ఆరోపిస్తుంది ఏంటి అంటే, సో దీన్ని కూడా అంటే తెలిసినటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచి ఒక రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా ఇప్పుడు టీడీపీ నేతలు స్వయంగా ఆరోపించినటువంటి పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి సో 2019 నుంచి 24 వరకు ఆ ప్రభుత్వ హయాంలో చనిపోయినటువంటి వాళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా ఎక్స్‌గ్రేషియో ఇవ్వలేదు. సో ఆ సమయంలో 4 తుఫాన్లు వచ్చాయి. 4 తుఫాన్లో చాలా చోట్ల బోట్లు దెబ్బలు తిన్నాయి, కొన్ని చోట్ల గల్లంతయ్యాయి, కొంతమంది చనిపోయారు. వాళ్ళకు కూడా ఎక్స్‌గ్రేషియో ఇవ్వలేదు. ఆ పాడైపోయిన బోట్లో, దెబ్బతిన్న బోట్లకు వాటికి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఇప్పటికీ చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఆ సమయంలో ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఆల్రెడీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి, సో ఆ నియోజకవర్గంలోనే 4 బోట్లు తగలబడిపోయాయి. దాని మీద ఇప్పుడున్నటువంటి సిదిరప్పలరాజు దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా సరే పట్టించుకోపోగా, సో కనీసం మాకు సమాచారం కూడా చెప్పలేదంటే మీరు ఇంకొక పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని మేము పిలవాల్సిన అవసరం లేదని చెప్పి. సో అంటే మత్స్యకారులకు సంబంధించినంత వరకు కూడా గతంలో సో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడంలో కానీ, వాళ్ళ సంక్షేమ విషయంలో కానీ. సో మరొకటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సహకారంతో కానీ రాష్ట్ర ప్రభుత్వం సో వాళ్ళకు వలలు కానీ, లేకపోతే మోటార్ బోట్లు కానీ, సో వాళ్ళకి ట్రాన్స్పాండర్స్ కానీ, సో జీపీఎస్ ట్రాకర్స్ కానీ, ఇవన్నీ కూడా కొంత సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి సో వాటి సబ్సిడీతో వాళ్ళు సప్లై చేస్తారు. కనీసం ఆ సబ్సిడీ డబ్బులు ఇవ్వలేక సో 5 ఏళ్ల పాటు ఎవరికి కూడా ఒక మోటార్ ఇవ్వలేదు, ఒక వల ఇవ్వలేదు, ఒక జీపీఎస్ ట్రాకర్ ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా అంటే మత్స్యకారులకి అయితే ఒకటి చేసింది ఏంటి అంటే, బోట్లు తగలబెడిపోయినప్పుడు మాత్రం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7 కోట్లు ఇచ్చారు. బట్ అప్పుడు అదే సమయంలో కూటమి నేతలు కూడా, ఇప్పుడు ఇక్కడ ఉన్న టీడీపీ నేతలు ఒక్కో కుటుంబానికి ₹1,00,000 ఇచ్చారు. పవన్ కళ్యాణ్ 50,000 రూపాయలు ఇచ్చి ఇదే ప్రాంతానికి వచ్చి ఇచ్చారు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా ఆదుకోవడం తప్పు లేదు, ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చేసినప్పుడు ఏదైతే 10 లక్షల రూపాయలు ఇచ్చారో, సో ఇప్పటికొచ్చి దేశంలో కూడా ఎక్కడా కూడా గల్లంతైన మత్స్యకారులకి వితిన్ 72 అవర్స్లో కాంపన్సేషన్ అనేది ఏదైతే పరిహారం ఉందో ఎక్కడా ఇవ్వలేదు. ఇది ఫస్ట్ టైం ఇవ్వటం. దీనికి ఏంటంటే నార్మల్గా ప్రొసీజర్ ల్యాబ్స్లో ఒకప్పుడు 7 ఏళ్ళు ఉండేది, దాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళకి దాదాపుగా తగ్గించింది. సో ఆ 3 ఏళ్ళకి వచ్చినటువంటి దాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఎప్పుడైనా ఇవ్వాలి అనుకుంటే సో సర్చ్ ఆపరేషన్ రిపోర్ట్ ఇవ్వాలి, సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఒక కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి, దీని మీద 3 మ్యాన్ కమిటీ కూర్చోవాలి. ఎవరైతే ఫిషరీస్ జేడీ, సో ఆ కన్సర్న్డ్ ఎవరైతే డిఎస్పీ కానీ లేకపోతే ఏసీపీ కానీ ఉంటారు, సో వీళ్ళతో పాటుగా ఒక ఆర్డీఓ ఉంటారు. సో వీళ్ళంతా కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి వీళ్ళని వెతికాం, సమాచారం లభించలేదు, చనిపోయి ఉండొచ్చు అని భావించిన రిపోర్ట్ మినిమం 3 ఏళ్ళు ఆగిన తర్వాత వస్తే, ఆ రిపోర్ట్ అయిన తర్వాత సో దాన్ని ప్రభుత్వాన్ని ప్రతిపాదన చేస్తే ప్రభుత్వం దాన్ని చూసి సో దానికి బడ్జెట్ అలాట్ చేసి దానికి ఒక జీవో ఇచ్చి అప్పుడు డబ్బులు ఇస్తుంది. అంటే ఈ ప్రొసీజర్ జరగాలంటే అంత సమయం పడుతుంది. కానీ వితిన్ 72 అవర్స్లో ఎందుకు ఇచ్చారు అంటే, సో ఖచ్చితంగా మత్స్యకారుల పట్ల మాకు బాధ్యత ఉంది, వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అందుకే మేము ఖచ్చితంగా 72 అవర్స్లో ఇచ్చామనేది స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు మత్స్యశాఖ కమిషనర్ కూడా ఇక్కడే దాదాపుగా వచ్చిన తర్వాత 2 రోజుల పాటు ఉండి ముందు అమరావతిలో ఏదైతే ప్రొసీజర్ కావాలో ఆ ప్రొసీజర్ అంతా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రొసీజర్ అంతా గవర్నమెంట్కి కావాల్సిన ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి సో దగ్గరుండి వీళ్ళతో రిపోర్ట్ కూడా రాయించి, అంటే వాస్తవంగా ఇది చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ అసలు రిపోర్ట్ కంప్లీట్ అవ్వకముందే చెక్కులు ఇచ్చారు.
అంటే రిపోర్ట్ అంతా తయారు చేసి సైన్స్ పెట్టడానికి ముందు చెక్స్ ఇచ్చిన తర్వాత సైన్స్ పెట్టారు. అంటే అంత ప్రొసీజర్లు, అంటే మత్స్యకారుల పట్ల అంకిత భావంతో ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి సో అది కొంత నిదర్శనం అనేది మనం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మత్స్యకార కుటుంబాలు ఆ రోజు మంత్రిని కొల్లు రవీంద్రని అడ్డుకున్నారు. అయితే దీని వెనక కూడా వాళ్ళు అడిగింది ఏంటి అంటే సో మాకు ఉపాధి ఇది కావాలని అడిగారు. అయితే వాళ్ళని కూడా అప్పుడు వైసీపీ నేతలు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టి పంపించారు. ఎందుకంటే ముందు చెక్కులు ఇచ్చినప్పుడు కానీ ఏం కానీ మత్స్యకార కుటుంబాలు ఎవరు లేదు. ఇవాళ జగన్ వచ్చారు కదా, జగన్ వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ మత్స్యకార కుటుంబాల రియాక్షన్ ఏంటి? నిజంగా ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారా లేకపోతే ఏంటి అసలుకి? అంటే ఒకటి వీళ్ళు బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలు, వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు. సో ఎవరి నుంచి ఎలాంటి సహాయం వచ్చినా వాళ్ళు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు రాజకీయంగా వాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇచ్చారు కానీ సో మత్స్యకారుల వరకు కూడా, ఎందుకంటే జరిగినటువంటి ప్రమాద ఘటన కానీ ఇది కానీ ఎవరు వాళ్ళ ప్రాణాలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వెనక్కి తేలేరు, అది సాధ్యం కాని పని. బట్ ఇప్పుడు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి రావచ్చు, తప్పులేదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మత్స్యకారులకు మేము అది చేసాం ఇది చేసాం, మళ్ళీ ఇక్కడ కూడా ₹1 పాటే పాడారు. సో మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే ₹1 ఇస్తాం. గతంలో స్టీల్ ప్లాంట్ ఇష్యూలు వస్తాయి అదే. సో అంటే ఎప్పుడైనా మేము వచ్చిన తర్వాత ఇస్తామంటున్నారు. అంటే ఏదైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి సాయం చేయలేదు, ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ వస్తే ఇస్తాము అంటే సో అంటే ఖచ్చితంగా మత్స్యకారులను మభ్యపెట్టే ప్రయత్నం అనేది ఒకటి జరుగుతుంది అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు మత్స్యకారులకి సో 5 ఏళ్లలో ఎలాంటి సంక్షేమ రిలేటెడ్ కానీ, ఇప్పుడు అప్పుడులో కేవలం 10,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు సో మత్స్యకార భరోసా, ఇప్పుడు దాదాపు 20,000 రూపాయలకి పెంచారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ఇటు టీడీపీ నేతలు కావచ్చు లేకపోతే కూటమి ప్రభుత్వం కావచ్చు సో మత్స్యకార సంఘాలు కావచ్చు చెప్తున్నాయి. కానీ రాజకీయంగా ఏదో ఒక అవకాశాన్ని పుచ్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఘటన జరిగి దాదాపు 10 రోజులైంది. ఓ 10 రోజులు లేని ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2వ రోజు 3వ రోజు నిజంగా వచ్చి ఉంటే వాళ్ళ పక్షాన్ని మేము ఉన్నామని చెప్పొచ్చు. కానీ జరిగిన 10 రోజుల తర్వాత ఎందుకు వచ్చారు అంటే ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా ఏదైనా ఒక చిన్న అంశం దొరికితే దాన్ని వాడుకోవాలి. ఎందుకంటే నాయుడు ఇక్కడ సముద్రంలో గల్లంతయ్యారు, గల్లంతైన తర్వాత ఆ విషయం తెలిసి తర్వాత మొత్తం సర్చ్ ఆపరేషన్ చేసిన 6 మంది ఆచూకీ లేదు. సో వాళ్ళు చనిపోయారని చెప్పి నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వం చేయాల్సింది చేసింది, సర్చ్ ఆపరేషన్ చేసింది, అది కుదరలేదు. తర్వాత నువ్వు అన్నట్టుగా 3 ఏళ్ళు పట్టాల్సినటువంటి నివేదికలు తర్వాత సాయం 72 అవర్స్లో ఇచ్చారు. ఇది ప్రభుత్వం చేసింది, ఇది జరిగింది. ఇది ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం రియాక్ట్ అయినటువంటి విధానం ఇది బాధ్యతాయుతమైందా కాదా అది ప్రజలకు తెలుసు. అట్లనే మాజీ మంత్రి సీదల అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చూసాం, మనిషి మారిపోయాడు, కేసు సంబంధించి తారుమారు చేయాలనుకున్నారు, సీసీటీవీ విజువల్స్ పట్టించాయి. అదేమో ప్రభుత్వం వేధించేటువంటి ప్రయత్నంగా ఏదో మర్డర్ కేసులు లాంటివి పెట్టి ఇబ్బంది పెట్టాలి. ప్రమాదం పైన స్పందించిన ఇది మాత్రం నిర్లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి మార్కు విశ్లేషణ అంటే ఇదే విషయం పైన పల్లా శ్రీనివాసరావు శ్రీహరి గారు పల్లా శ్రీనివాస్ కొద్దిసేపు క్రితం ఆయన స్పందించారు. అంటే ప్రమాదాలు అనేవి జరగవచ్చు, అది ఎవరు చెప్పి రావు, జరుగుతాయి. కానీ జరిగినటువంటి అప్పుడు ఏంటి అంటే ప్రమాదం జరిగింది, ఇది తప్పు జరిగింది, సో ఆ కుటుంబానికో లేకపోతే ఇది జరిగింది అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. సో దాన్ని మభ్యపెట్టి దాచి ఒక హడావడి చేసే ప్రయత్నం చేయాలి, ఇది కరెక్ట్ కాదు, ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉన్నాయి. రెండోది జగన్మోహన్ రెడ్డి కూడా సో ఇది తప్పు అనే విషయాన్ని ఖండించకుండా పాపం అన్యాయంగా కేసు పెట్టారనే ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. సో ఇది అంటే ప్రతిదాన్ని రాజకీయానికి వాడుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తారు. ఎందుకంటే జరుగుతాయి అయ్యుండొచ్చేమో అయినా కానీ ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మత్స్యకారులు వాళ్ళు గల్లంతయ్యారు, చనిపోయారు అనుకున్నటువంటి పరిస్థితి ఆ కుటుంబాలు బాధతో ఉన్నాయి. వాళ్ళని ఆదార్చి వాళ్ళకి సాయం అందించి సో ఇట్లాంటివన్నీ జరగకుండా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అని సూచనలు చేసి ఆయన వెళ్ళొచ్చు. అట్లనే అక్కడ జరిగిన పరిణామం పైన కూడా ఏం సీదల అప్పలరాజు నువ్వు గారు ఇట్లా ఎందుకు చేశారు మీరు మీ కుమారుణ్ణి తెలిసిన తర్వాత కూడా అని చెప్పి క్వశ్చన్ చేసి ఉండొచ్చు. ఇట్లా జరుగుంటే ఇంకోలా ఉండాలేమో, అలా జరగలేదు. సో మొత్తానికైతే మాత్రం ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం లేదా ప్రతి అంశంలోనూ రాజకీయంగా లబ్ధి ఎలా చేకూరుతుందా అనేటువంటి ఆలోచన ధోరణి వైసీపీ సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తున్నట్లుగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ రమేష్ అండ్ నాయుడు. సో ఇవాళ మత్స్యకారులకు సంబంధించినటువంటి కుటుంబాల పరామర్శ సందర్భంగా జగన్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది చూసాం, ప్రభుత్వం ఏం స్పందించిందో కూడా మనం చూసాం. అట్లనే అప్పలరాజు కుమారుడు ఎపిసోడ్ను కూడా ప్రత్యక్షంగా సీసీటీవీ విజువల్స్తో సహా
చూడడం, వాళ్ళని విచారించడం, వాళ్ళు కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చూసాం. సో ఇంకా కూడా దీన్ని రాజకీయం చేయడాలను, రాజకీయ కోణంలో వీటిని చూసి వీటి ద్వారా మత్స్యకారులను ఏదో ఆకట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిదాన్ని ఈ కోణంలో చూడడం అనేది కూడా ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా తప్పు జరిగినప్పుడు లేదా తప్పు చేసినటువంటి వాళ్ళకి కూడా రియలైజేషన్ రావాలంటే ఎలా వస్తుంది? దేన్నైనా సమర్థించుకుంటూ పోతే దానికి ఇంకా హద్దు పొద్దు ఏముంటుంది? సో ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, బాధ్యతాయుతమైనటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, నాయకులు కానీ ఖచ్చితంగా ప్రజలకి, సమాజానికి జవాబుదారీతనంగా ఉండాలి. కానీ అలాంటిది మిస్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ నాయుడు అండ్ రమేష్. సో ఇది ఓవరాల్గా జగన్ టూర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన వెళ్ళిన పర్యటనకు సందర్భంగా అక్కడ చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలు. సో మొత్తం అటు ఎపిసోడ్ పైన మత్స్యకారులకు సంబంధించి గల్లంతై చనిపోయినటువంటి వారి కుటుంబాలకు సంబంధించిన విషయంలో కానీ, లేదా జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ప్రభుత్వం రియాక్ట్ అయిన విధానం పైన, అట్లనే అదే సామాజిక వర్గానికి సంబంధించి మాజీ మంత్రి వారి కుమారుడు చేసిన యాక్సిడెంట్ వల్ల ఒక వ్యక్తి చనిపోయారు, దానిపైన ఎలా రియాక్ట్ అయ్యాడో కూడా చూసాం కదా. సో ఇక్కడ స్పష్టంగా ఒక ద్వంద్వ నీతి, వారు ఏ అంశాన్నైనా వారికి అనుకూలంగా చెప్పుకొని ప్రజలను నమ్మించాలనో లేదా అక్కడ ఉన్నటువంటి వారికి ఇదే కరెక్ట్ అనిపించాలని చేసే ప్రయత్నం అనేది జరుగుతోంది అనే దానికి ఈ 2 ఇన్సిడెంట్లు నిదర్శనంగా భావించవచ్చు. సో ఇది ఇవాళ అనాలిసిస్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టూడెంట్ ఏమైనా అందరూ.